అసలైంది టైగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకీ స్వాతి. సో నేను ఫస్ట్ టైం అయితే వెంకీ లేకుండా వైజాగ్ అయితే వచ్చాను ట్రిప్కి అయితే కార్ గైస్. సో మమ్మీ వాళ్ళతో కలిసి సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5కి అనమాట. సో ఈలోగా కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి పిల్లల్ని చూసుకొని వైజాగ్ జూ పార్క్ అయితే వచ్చేసాము. సో అది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో మా పిల్లలు జూ పార్క్ అనగానే ఫాస్ట్గా రెడీ అయిపోయి జూ యానిమల్స్ అని చెప్పి చాలా అల్లరి చేశారు. స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మనకి వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ అంటే ఎక్కువ ట్రావెల్ నడవలేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మనకి ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి. చక్కగా వాళ్ళే అమౌంట్ పే చేస్తే మొత్తం తిప్పి చూపిస్తారు. నేను ఇలా ఈ వెహికల్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు వెంకితో వచ్చినప్పుడు ఎక్కువ వాక్ చేసే చూసేవాళ్ళని జూ అంతానే. సో ఇప్పుడు పిల్లలతో ఎత్తుకుని తిరగలేమని చెప్పేసి ఈ వెహికల్తో వెళ్తున్నాం అనమాట. బాగుంది, చక్కగా చుట్టూరు చెట్లు బాగున్నాయి చూడడానికి. ఏంటి హాయ్ చెప్తున్నారు? ఏం కనిపించింది? అడవి దున్నలంట. ఇంకా స్టాప్ అవ్వట్లేదు అడవి దున్నల దగ్గర. ఇక్కడి నుంచే హాయ్ చెప్తున్నారు మా వాళ్ళు. అక్కడ క్యూట్ కపుల్స్ ఉన్నారు. మీద ఉండే చూసేస్తున్నాము, దగ్గరికి వెళ్ళట్లేదు. చూసాను బుజ్జి తల్లి, వెహికల్ ఎప్పుడన్నా ఎక్కావా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం కదా ఇలా ఎక్కి చూస్తున్నాం మనం యానిమల్స్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇక్కడ వెహికల్స్ గర్ల్స్ కూడా డ్రైవ్ చేస్తారనమాట. ఇంకా అమ్మాయి పికప్ చేసుకోవడానికి వచ్చారు ఫ్యామిలీని. జింకలు అనమాట. వీళ్ళు అసలు ఎంత అల్లరి చేస్తున్నారంటే వాటికి హాయ్ చెప్తున్నారు. బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువగానే ఉంది. లవ్ బర్డ్స్ అంటండి. మేము ఇప్పుడే ఇక్కడే ఫస్ట్ వ్యూకి వచ్చాము. లవ్ బర్డ్స్ అంట, చూద్దాం. మన ఫేవరెట్ ప్యారెట్స్ ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి కలర్ అయితే చాలా బాగున్నాయి, ఎల్లో షేడ్లో ఉన్నాయి అన్నమాట. ఈ ప్యారెట్స్ చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. మా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా అయితే చూసేస్తున్నారు. ఎందుకంటే ఆయన జస్ట్ 1 మినిట్లోనే కవర్ చేయాలని చెప్పేసి అన్నారనమాట. మనకి ఒక్కొక్క వ్యూ పాయింట్ దగ్గర 1 మినిట్ అనమాట. అందుకనే కొంచెం ఎర్లీగా చూసుకుని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అలా ఆల్రెడీ వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో మనకి 1 అవర్లో ఈ జూ మొత్తం చూపించేస్తారంట. అసలు ఎక్కడికి తీసుకెళ్తారో ఏమేమి చూపిస్తారో నాతో పాటు మీరు కూడా చూసేసండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. హాయ్ చెప్పు. చెప్పిందారా హేమంత్ హాయ్? నీకు పడుకుంది ఇది. సో ఇవి పికాకులు ఎక్కువ వర్షాకాలంలోనే పురి విప్పుతాయంట. కానీ అలా పురి విప్పితే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ప్రతిదానికి బోర్డు మీద అయితే మెన్షన్ చేసేస్తారు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఇది కొంచెం బాగుంది. మెస్ తీసేస్తే ఇంకేం ఉండదంట. జూ పార్క్ లో మెస్ తీసేస్తే మన దగ్గరకు ఉండదు. ఇది ఒక వైట్ పికాకు, చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అది ఇప్పుడు జస్ట్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ వీడియో తీస్తానని బ్యాక్ వెళ్ళిపోయాను. ఇక్కడ పికాక్ చాలా దగ్గర. మనం ఇప్పుడు చూసిన పికాకులన్నిట్లు ఇది బాగుంది కదా. కొంచెమే నడపోతున్నా, అతను వెహికల్ వేసుకుని వచ్చి ఇది నడడానికి ఆలస్యం వచ్చేస్తుంది. అది బయట ఉందంటే బయట ఉంది, అదేది దిప్పి తిరుగుతుంది. అమ్మో ఏమి చెయ్యు కదా.
డీర్స్ అయితే బయట తిరుగుతున్నాయి. నాకైతే భయంగానే ఉంది. దగ్గరికి అయితే వెళ్ళి అయితే తీయని. ఇది ఎలాగుందంటే బాహుబలి సినిమాలో దున్నపోతుంటారు కదా, నాకు అలాగనిపిస్తుంది. చూడు హాయి దున్నా అంట. అంటే మేము చిన్న చిన్న యానిమల్స్ దగ్గర వెహికల్స్ మీద ఉండే చూసేస్తున్నామండి. ఒక పెద్ద యానిమల్స్ అయితే స్టాప్ అవుతున్నాము. హాయ్ చెప్పండి రా. అవి చాలా లాంగ్ గా ఉన్నాయి. చూడు చూడు బ్లెస్సీ, చూడు బ్లెస్సీ చూసావు ఎలిఫెంట్? చెప్ ఏం చూసా చెప్పు. ఈ ఎలిఫెంట్స్కి అయితే ఫుల్ గొలుసులతో అయితే వేసేసారనమాట. చూడండి బయట మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. చాలా అక్కడ దానికి వేయలేదు కానీ ఆ ఎలిఫెంట్కి దీనికైతే వేశారు. అసలు ఎంత బాగా ఫుడ్ తింటుంది. బాగుంది, క్లియర్గా కనిపించింది జిరాఫీ అయితే. ఓకే, యాక్చువల్గా ఈ జిరాఫీలు రెండంట. సో ఒకటైతే చనిపోయిందంట. జీబ్రా ఏది? సింగిల్ గా ఉన్నాయి. ఒరే అదే అన్న వినబడుతుంది ఏంటి? దానికి జేబ్రా జేబ్రా అని అరుస్తున్నారు. నీ వంక చూసింది మరి. అసలు ఇది టైగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. టైగర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకైతే చచ్చే భయం యానిమల్స్. మా బ్లెస్సీ గడికి చాలా ఇష్టం. అది ఇప్పుడు చూసింది అనుకో పెంచుతాను అంటది యానిమల్స్. నీకు ఇష్టమా యానిమల్స్? ఇష్టమా కదా? ఇష్టం ఉండదా? ఎందుకు ఇష్టం ఉండదు? నచ్చవంట, కరిసేస్తాయి. కొత్త వంట. ఇక్కడ రైనోసార్ ఉంది. అది అసలు కూల్ గా పడుకుంది వాటర్ లో. మనం వచ్చామని మన వైపు తిరుగుతుంది మరి. ఇక్కడ అయితే చింపాంజీలు లేవు. చింపాంజీలకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తారు. లేకపోతే అసలు ఇక్కడే ఉంటాయి. మనం ఈ జూ మొత్తం తిరగాలంటే చాలా ఎనర్జీ కావాలి. చాలా మంది ఇక్కడ లంచ్ కూడా తెచ్చేసుకున్నారు అనమాట. పడుకుంది లైన్, చాలా దూరంగా ఉంది చుట్టూ. హేవది అది పడుకుంది. కొంచెం క్లైమేట్ కూల్ గా ఉందని పడుకుంది. సో లైన్ అయితే ఉంది కానీ పడుకొని ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ వైజాగ్ లో వెదర్ క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. మేబీ దాని వల్ల అనుకుంటా. ఫుడ్ ఏంటవి? అది కాదే లేలా సాంబార్ డిసి చుక్క జింకలా. ఓకే, గడ్డ అయితే వేసారు దానికి మేత కోసం. సో టైగర్ అయితే చక్కగా వాక్ చేస్తుంది. అది ఇప్పుడు దాకా పడుకోవడం ఉంది. జస్ట్ మేము వచ్చే ముందే మేము వచ్చామనుకుంటా లెగిసినట్టుకుంది. బాగుంది. వచ్చేస్తున్నాం. పులి కొంచెం జ్యూసీ పెట్టేస్తే ఎనర్జీ వస్తుంది. మేబీ లంచ్ టైం అయింది కదా, అది గృహ దగ్గరికి అయితే వెళ్తుంది. వాటికి ఫుడ్ కడుపు నిండా ఉంటే రావా మా దగ్గరికి. చుచ్చు పోసింది ఇప్పుడే. ఒకటే ఉందా?
అవునా? 3కి ఒకటే ఉందా? ఒకటిసారి వదులుతారు. 3 గంటలు. 3 గంటలకు ఒకటి వదులుతారా? చీత దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ చివరి కార్నర్లో అయితే ఉంది. నేను దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను. బ్లెస్సీ చూసావా? అది చూడు, ఫోన్లో చేస్తుంది. అది ఫోన్లో తెస్తుంది. అది చక్కగా వస్తుంది. మనం చూసిన జంతువులన్నిట్లో ఇది ఒకటి కొంచెం ఉంది. అమ్మో, అక్కడ బయట సెక్యూరిటీ గార్డ్ కేకలేస్తున్నారు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి. వాళ్ళు వీడియో కోసం చేస్తున్నారు. గోడ పైన ఒకటి ఉంది. అవును, పైన ఒకటి ఉంది, చూడలేదు. సో అక్కడ గృహం మీద ఒకటి ఉంది, ఆ కార్నర్ లో ఒక దగ్గర ఉంది. మేము లాస్ట్ టైం జూకి వచ్చినప్పుడు అయితే ఈ పిల్లల పార్క్ అనేది పెట్టలేదు. ఇప్పుడు రీసెంట్గా పెట్టినట్టున్నారు. సో మా అమ్మాయి ఇది చూసిన దగ్గర నుంచి యానిమల్స్ వద్దు, నేను ఎక్కడ ఆడుకుంటానని పేచి పెడుతుందని చెప్పి ఇక్కడికి వస్తున్నాయి అనమాట. సబ్బా, ఎన్నున్నాయో, అన్ని ఒకే యాంగిల్లో పడుకున్నాయి. లంచ్ బ్రేక్ అయిపోయింది కదా, పడుకున్నాయి నిజంగానే. వెంకీకి ఇష్టమైన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము, స్నేక్ దగ్గరికి. వెంకీకి స్నేక్స్ అంటే చాలా ఇష్టం. తాజ్ పాము, జరుగొడ్డునా. సో అక్కడ చెట్టు దగ్గర పైన అయితే ఉంది, చుట్టబెట్టిందాము. చూసా. అమ్మో, నాకైతే చాలా భయం ఈ స్నేక్స్ అయితేనే. ఉంది, చాలా పెద్దది ఉంది. ఎక్కడే? అమ్మో, అయ్యో, 4 చూడు ఎలా ఉంది. ఇది కెమెరా చూడగానే హాయ్ చెప్పింది ఏంటి? తాజుపాము పడుకుంది. పెట్లో ఉంది కానీ ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. చాలా పెద్దది ఉంది అది, కొండ చిలువ. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఈ చెట్టు పొలాల్లో అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆకుల వల్ల సరిగ్గా క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఆకుల చోట్న అయితే ఉంది. చాలా పెద్దది ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ వెంకీ స్వాతి సైనింగ్ ఆఫ్. బాయ్.